పంచుకున్న వారికి, సిద్ధపడి వచ్చిన వారందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో స్వాగతం పలుకుతున్నాం. వాక్యం పంచుకోవడం అనేది ఒక విధంగా చెప్పాలంటే దైవ సందేశం ఇచ్చే దైవజనులకి ఒక యుద్ధంతో సమానం. ఎందుకంటే దేవుని సన్నిధిలో కూర్చొని వినడానికి ఎవరు వస్తున్నారో వారికి ఏమి ఇవ్వాలో, తర్వాత మమ్మల్ని మేము ప్రజెంట్ చేసుకోకుండా దేవుని ఒక వాక్ని ఎలాగా మీ ముందు ఉంచాలనేది ఒక పెద్ద చెప్పాలంటే ఒక విధంగా భారం. అందుకే చేసే ప్రార్థన ఏంటంటే, ప్రభువా నిలబడేది మేమైనా కానీ నీవు కనిపించండి, మాట్లాడేది మేమైనా కానీ మీరు వినిపించండి అనే ప్రార్థన సిద్ధపడితే ఇక్కడికి వస్తాం. సో ఇక్కడికి వచ్చినప్పుడు ఒక భయము, భక్తి, అదే సమయంలో ఒక ఆనందం. దేవుని యొక్క పరిచర్య, సంఘాన్ని కడుతున్నాం, ఆత్మలను కడుతున్నాం అని ఒక గొప్ప ఆనందం ఉంటుంది. whenever we stand in this podium here or anywhere to share the gospel, there is a warfare within us. It is, even though it is the greatest privilege that God gives, and it is the God's word which comes out of our mouth, but it's a battle within us is that the struggle within us is, Lord, help us that we may not be shown to anyone, those who see. People should not hear, people should not see us, but it is you. At the same time, the greatest joy is that the word that proceeds from our mouth is the word of God, which turns into a rhema word to build, to encourage the families or persons who are listening. క్రైస్తవ్యంలో చాలా మాటలు మనకి చాలా సాధారణంగా వాడుతూ ఉంటాం. ఆ మాటలు మనం వింటున్న పదాలు మన జీవితాల్లో మనం పలుకుతుంటాం, వ్యాఖ్యానిస్తాం, తర్వాత ఎవరెవరు మాట్లాడితే వింటుంటాం. కానీ ఆ పరిశుద్ధమైన లేదా భారమైన లేదంటే ఆ విలువైన మాటలని దాని వెనుకున్న అర్థాలు పూర్తిగా తెలియకపోవడం వలన ఒక్కొక్కసారి మన జీవితాల్లో అవి అన్వయించుకోలేకపోతుంటాం. There are many words, sentences in the Bible that we often hear, often listen, often we speak out. But most of the time we forget to know the value, the heavy weight that is attached to that. But we use it very often, so we lose its value in our lives. Bible-lo God himself told that do not misuse my name. Right? God himself told. And Jesus told once, everyone those who call me Lord, Lord may not enter the kingdom of God. మీ యొక్క దేవుని యొక్క పరిశుద్ధ నామాన్ని వ్యర్థముగా ఉచ్చరింపకూడదని ఉంది. అదే సమయంలో ప్రభువా ప్రభువా అని పిలిచి ప్రతి ఒక్కడు పరలోకం రాడు. అంటే అర్థం ఏంటంటే, దేవుని నామం వ్యర్థంగా మనం వాడుకున్నా, అర్థం తెలియకుండా వాడుకున్నా కానీ దానికి సంబంధించి రావాల్సిన దీవెనలు మనకు రాకుండా పోతాయి. ఒక ఉదాహరణ చెప్తాం. వాక్యం పంచుకునేవారు కానీ అందరూ కూడా భయపడకండి, దేవుడు మీకు తోడుకున్నాడు, భయపడకండి, దేవుడు మిమ్మల్ని నడిపిస్తాడు. ఈ భయపడకండి అని చెప్పి వాళ్ళు మంచి ఉద్దేశంతోనే చెప్తారు. మాలాంటి వాళ్ళు, మీరు కూడా ఇతరులకు చెప్తుంటారు. ఈ విని మొత్తం మీద దేవునికే భయపడడం క్రైస్తవులు మానేశారు. Now we often listen that do not afraid, do not be fear, God is with you. And as we are listening often, we quote often, we reached a stage where we do not fear God himself. So my point is that we use a lot of words, but we do not count its the weight and the meaning behind it. చాలా చెప్పాలంటే నేను ఒకవేళ ఆ పదాలు చెప్తే మీకు కోపం రావచ్చు, కానీ చాలా పదాలు వ్యర్థంగా ఎందుకు ఉచ్చరిస్తున్నామో తెలియకుండా ఉచ్చరిస్తుంటాం. అటువంటి మాటలు అనేకంలో ఒకటంటే కృప. మనం నోరు తెరిస్తే, క్రైస్తవులు నోరు తెరిస్తే వచ్చేదంటే కృప. ఆయన కృప అండి, ఆయన కృపా కనికరం బట్టి మన పాటలు కోట్లాది కొల్ల పాటలు ఉంటాయి కృప గురించి కదండి. సో కృప అనేది ఒక పదం, కానీ దాని వెనుకున్న అర్థం ఎంత భారమైందో, ఎంత అంటే మనం ఉచితంగా ఇవ్వబడింది కాబట్టి, ఫ్రీగా దొరికింది కాబట్టి దాని విలువ కూడా తెలియకుండా పోతుంది. కానీ దాని వెనుక చాలా పెద్ద అర్థం ఉంది. అది అన్వయించుకొని మన జీవితంలో ముందుకు సాగాలనేది దేవుని ఆలోచన, దేవుని యొక్క ఉద్దేశం. The many words that we use it unnecessarily without knowing meanings, one of that is the grace. Because of grace of God. It is a grace of God. It is a grace of God. We use often, but because we do not know, we miss the meaning of it. We miss the blessings that has God given us. If I ask any one of you, did you receive grace of God? It looks like a funny question, right? There's no debate on this. Everyone here is living by the grace of God. Everyone is accepted and experiencing the grace of God. But thing is that
Even if you ask what all the things that you are receive the grace of God. By grace you have been saved. By grace, whatever you say, what you either living or doing, and everything that is comes under the grace of God. It's not only the children of God, everyone in this world, including the birds, including the flowers, including the grass of the field, everything is because of grace of God. దేవుని కృపను మీరు పొందుకున్నారనే ప్రశ్న ఒక హాస్యాస్పదంగా ఉండవచ్చు. ఎందుకంటే దేవుని కృప లేకుంటే మనం జీవించలేదు, దేవుని కృప లేకుంటే మనం నడవట్లేదు. కృపచేతన రక్షించబడతాం, కృపచేతన దీవించబడతాం, అన్ని కృప 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 కృప, అంతా బాగుంది. కానీ అంటే ఇంకొక మాట ఇంకా దూరం వెళ్తే ఈ కృప అనేది ఎవరికి ఇవ్వబడింది అంటే మనకు, దేవుని బిడ్డలేని మనకు మాత్రమే కాదు, మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరు, ప్రాణిగా పుట్టిన ప్రతి ఒక్క జీవి, పొలంలో ఉన్న పుష్పాలు, ఇవన్నీ కూడా దేవుని కృపకు గురై ఉన్నాయి. వాక్యం ఏం చెప్తుంది? అరుచు పిల్ల కాకులకు ఆయన ఆహారం ఇచ్చేవాడు. యెహోవా అందరికీ ఉపకారి. సో గాడ్ ఈజ్ గుడ్ టు ఎవ్రీథింగ్ అండ్ ఎవ్రీ వన్. ఇట్ సెల్ఫ్ ఇస్ అ గ్రేస్ ఆఫ్ గాడ్. If God want to treat anyone and anything according to his rules and regulations, they will not survive. సో మనం బతుకున్నా, ఊపిరి పీల్చుకున్నాం అంటే అది దేవుని కృపే. కృప అన్ని సర్వ సంపదల కన్నా, అన్ని మనం పొందుకున్న పేరు ప్రఖ్యాతుల కన్నా, ఆహారం కన్నా, వస్త్రం కన్నా, ఆ విధంగా చదువు జీవం కన్నా గొప్పది. The grace of God is such a great that is greater than anything and everything that you put in the list. Either it is a possessions, your name and fame, or anything that you say that the grace of God, even that you're more than your word, the food that you eat, and the dress that you wear, and the life that you're living, it is just because of grace. కృప గురించి నేను ఎక్కువ వివరించాల్సిన అవసరం లేదు. అనర్హులకి, అర్హత లేని వారికి ఇవ్వబడిందే దేవుని కృప. ఉచితంగా ఇవ్వబడింది. అది ఉచితంగా ఇవ్వబడినంత మాత్రాన విలువలేంది కాదు, కానీ అమూల్యమైంది దేవుని కృప. It is not useless because it is given freely, but it is so beyond the value that is the grace of God because it is given to us. కృప లేకుంటే మనం జీవించలేము, నడవలేము, మనకి ఏమి ఇంకా అది మనకు లైఫ్ అనేది లేదు. సింపుల్గా చెప్పాలంటే కృప అంటే సిలువపై యేసుక్రీస్తు చేసిందే కృప. అది సిలువలో యేసుక్రీస్తు ఎవరి కోసం చనిపోయాడు? మన కోసం మాత్రమే కదా, సర్వ మానవాళి కోసం చనిపోయాడు. అంటే దేవుని కృప ఎంత విస్తరించిందంటే సమస్త మానవాళికి విస్తరించింది. గాడ్స్ గ్రేస్ ఇట్ ఈస్ బియాండ్ ద లిమిటేషన్స్ ఫ్రమ్ జనరేషన్ టు జనరేషన్, ఫ్రమ్ ద బిగినింగ్ అంటిల్ ద ఎండ్. ద గ్రేస్ ఆఫ్ గాడ్, వెన్ ద గ్రేస్ ఆఫ్ గాడ్ కమ్స్ టు ఎన్ ఎండ్, ద వరల్డ్ కమ్స్ టు ఎన్ ఎండ్. సో కృప పొందుకున్నామా లేదనేది ఇక్కడ మన వాదం కాదు, కానీ ఆ ఉచితంగా కృప ఇవ్వబడిన కృపకి మనం ఎలా స్పందిస్తున్నాము, ఎలా ప్రాధాన్యత ఇస్తున్నాం అనేది ఇంపార్టెంట్. ఇట్ ఈస్ నాట్ ద మ్యాటర్ దట్ వెదర్ వీ రిసీవ్డ్ గ్రేస్ ఆఫ్ గాడ్ ఆర్ నాట్. ద మ్యాటర్ ఈస్ దట్ హౌ యు ఆర్ రెస్పాండింగ్ టు ద గ్రేస్ దట్ హ్యాస్ గివెన్ టు అస్. ఉదాహరణకు చెప్పాలంటే పౌలు మాట్లాడుతూ నేనేమై ఉన్నానో అది దేవుని కృప అయి ఉన్నాను అంటాడు. 1 కొరింథీ 15:10 1 Corinthians chapter 15 verse 10 Paul says this way, నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలన అయి ఉన్నాను, మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు కానీ వారందరికంటే ఎక్కువగా ప్రయాసపడితిని. He says that God's I am what I am is just because of grace of God, because of how much it is like grace that which given to me. I didn't waste it, it's not gone as a wine, but I am utilizing it. I worked more. అంటే కృప, ఇవ్వబడిన కృప నిష్ఫలము అయ్యే అవకాశాలు ఉన్నాయని మనకి ఇక్కడ తెలియపరుస్తున్నాడు. ఇంకొకసారి మాట్లాడుతూ 2 కొరింథీ 6:1 2 Corinthians chapter 6 verse 1 ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, మేము ఆయన తోటి పనివారమై ఉండి మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేసుకోవద్దని మిమ్మను వేడుకొంచున్నాను. యాజ్ ఎ గాడ్స్ co-workers we urge you not to receive God's grace in vain. అంటే దేవునికి ఇవ్వబడిన దేవుని కృపను వ్యర్థము చేసుకునే అవకాశం మనకి ఉంది. నా పాయింట్ ఇప్పుడు వరకు చెప్పిన దాని పాయింట్ ఏంటి? దేవుని కృప ఉచితంగా ఇవ్వబడింది. ఆ కృప వల్ల మన మంచివారమో చెడ్డవారమో ఏమై ఉన్నామో, ధనవంతులమో బుద్ధిహీనమో జ్ఞానవంతులు, ఇవన్నీ దేని కిందకి వస్తాయంటే ఆయన కృప వాళ్ళకి వస్తుంది. ఆ ఇవ్వబడిన కృపను మనం నిరర్ధకం చేసుకునే ఒక పరిస్థితి రావచ్చు, వ్యర్థం చేసుకునే పరిస్థితి కూడా రావచ్చు. అదే మాటలు పౌలు మాట్లాడుతూ నేను వారికంటే అధికంగా ప్రయాసపడుతున్నా అంటాడు. To utilize the grace of God, it is necessary that we have to utilize it, and we should not make it vain, and also we have to work on it. Without that, the grace of God is just like you freely received and you are wasting it.
It is true that you received everything what you are today. It's because of grace of God, but that is not the meaning that why God has given us a grace. God given us grace with a purpose that you have to work on it so that the grace of God should be utilized in our life. సో మనం అందరూ పొందిన అమూల్యమైన దేవుని కృపకు పాత్రలమే, కానీ ఆ కృప ఉచితంగా ఇవ్వబడిన అమూల్యమైన కృపను వ్యర్థపరచకుండా మనం ఏం చేయాలంటే సద్వినియోగం చేసుకోవడానికి మనం కష్టపడాల్సి ఉంటుంది. క్రైస్తవ జీవితం అంటే జస్ట్ దేవుడి నుంచి మన ఆశీర్వాదాలు దీవెనలు పొందుకోవడం మాత్రమే కాదు, కానీ ఆ ఇచ్చిన కృపను ఉపయోగించుకుంటూ దేవుడు ఏదైతే కోరుకుంటున్నాడో మన జీవితంలో, మనం చనిపోకముందు ఆయన క్రీస్తు స్వరూపంలోకి మార్చబడక మునుపు ఏదైతే మార్పులు చేర్పులు జరగాలని ఆయన ఆశిస్తున్నాడో అవి జరిగించేది దేవుని కృప. ఆ కృపను మనం ఉపయోగించుకోకపోతే మనం క్రీస్తు స్వరూపంలోకి మారం. క్రీస్తు స్వరూపంలోకి మారకపోతే పరలోకం వెళ్తాం అనుకుంటారా? సో ఆ విషయాలు బయలుపరచడానికి హెబ్రీ పత్రికలో పౌలు రాస్తే ఒక మాట అంటాడు. ఇది మీరు అందరూ చూడాలని నేను ఆశిస్తున్నాను. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 28వ వచనం. హీబ్రూస్ చాప్టర్ 12 verse 28. ఆమేన్, ఆమేన్. మరొకసారి నేను చదువుతాను. మనము నిశ్చలమైన రాజ్యం పొంది దైవ కృప కలిగి ఉందాము. ఆ కృప కలిగి ఎటువంటి కృప? దేవుడు ఇచ్చిన కృప కలిగి ఎలా ఉండాలంట? వినయముతోనూ భయభక్తులతోనూ దేవునికి ప్రీతికరమైన సేవ చేయడము. Therefore, since we are receiving a kingdom which cannot be shaken, let us have grace by which we may serve God acceptably with reverence and godly fear. I'm reading from NKJV. NIV written little more diluted version. Here he says that God's grace is given to you, for which you become inheritance for the kingdom of God, which God has set apart for us. So that what we have to do is, with the grace that has given, we have to give him, we have to show him the humbleness, reverence, or we have to show the godly fear, భయభక్తులు. ప్రీతికరమైన సేవ అంటే acceptable service unto the Lord. మీకు అర్థం అవడం కోసం, దేవుని కృపను పొందిన ఫలితంగా మన జీవితంలో రావాల్సిన ఫలాలు ఏంటంటే, కనిపించవలసిన విషయాలు, గుణాలు ఏంటంటే వినయము, భయభక్తులు, ప్రీతికరమైన సేవ. The evidence that you are utilizing God's grace is shown in three things. That is the reverence towards God and the fear towards God and acceptable service unto the God. So if these three things are in your life, if your three things are working out in your life, then you know that you are utilizing grace of God. It's not a question whether you received grace of God or not, but it's a matter either you're utilizing or not is a matter. If you understand this, my message is over. You can go home. If you want a little more explanation, by God's grace, with the Spirit that given thoughts, I'm going to present few biblical examples. It is possible to live unto the expectance of God, that which God has given by his grace, that the life that he given we can utilize this. దేవునికి ప్రీతికరంగా జీవించవచ్చు, ఆయనకి వినయ విధేయతలు కలిగి జీవించవచ్చు, భయభక్తులు కలిగి జీవించవచ్చు. కానీ ఒక ప్రాబ్లం ఉంది మనతో. అదేంటంటే, మనం ఎలాగ అర్థం చేసుకుంటున్నామో ఒక సమస్యని కానీ ఒక పరిస్థితిని కానీ దాని ప్రకారం మనం ప్రవర్తిస్తాం. Our reaction to the word of God is depend upon how much you understand, how you're able to apply in your life. We have a situation that we apply as much as is comfortable for us, as much as easy for us. When it comes to difficult level increases, then we may choose something else. And this is the problem. But there are examples in the Bible that you can go beyond the limits in obeying God, in serving God, in doing things that can please God. దేవుని దేవునికి ఇష్టమైన వారుగా జీవించగలగాలి. దేవుని భయభక్తులు ఎలాంటి భయభక్తులు అంటే, మనం అనుకుంటున్న భయభక్తులు కాదు, మనం అనుకుంటున్న వినయం కాదు, మనం అనుకుంటున్న సేవ కాదు, కానీ ఆయన వాక్యం ఏం చెప్తుందో ఆ విధంగా మనం జీవించగలగాలి. When you obey the Lord, or when you're showing the obedience to the Lord, humbleness, or serving the Lord, if it is not according to the word of God, it is meaningless. దేవుని వాక్యానుసారం కాని వినయం కాదు, దేవుని వాక్యానుసారం కాని భయభక్తులు కాదు, దేవుని వాక్యానుసారం కాని సేవే కాదు. ఈ మాట ఎందుకంటున్నా అంటే, మీకు గుర్తుండి ఉంటుంది, చాలామంది ఆ రోజు దేవుని ముందు నిలబడి నీకోసం ఈ పనులను చేయలేదా, దయ్యాలు వెళ్ళగొట్టలేదా, స్వస్థపరచలేదా, చనిపోయిన లేపలేదు, బోల్డ్ అని చెప్తారు. అవన్నీ దేవుని సేవే కదా.
అన్నీ ఇవ్వడమే కదా. పరిచయాల గురించి వస్తే యేసుప్రభు మీరు ఇందులోని ఒక 10 దశమాంశం ఇస్తున్నారు, ఇది చేస్తున్నారు, అది చేస్తున్నారు, మేము ఉపవాసం చేస్తున్నాం, ప్రార్థన పరిచయ ప్రార్థన గుర్తుంది కదా. అయినా కానీ దేవుడు ఎందుకు అంగీకరించలేదంటే వాక్యానుసారం కానిది ఆయన అంగీకరించడు. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఎనీథింగ్ దట్ యూఆర్ డూయింగ్ ఇన్ యువర్ లైఫ్, ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ద స్టాండర్డ్ ఈజ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. Standard is not how much you understand. Standard is not how much you accept. But the standard is what God says. If God says your obedience is not obedience, it's not obedience. Even in the world there is a rule. Partial obedience is disobedience. Right? So, అంటే మన సంపూర్తిగా లోబడకపోతే అది లోబడడం కాదు. సంపూర్తిగా మనం దేవుని కోరుకున్నట్టుగా సేవ చేయకపోతే మన నియమాల ప్రకారం దేవుడు ఉండాలని కోరుకోకూడదు, కానీ దేవుని నియమాల ప్రకారం మనం ఉండాలి. ఇప్పుడు అర్థమై ఉంటుంది కదా, కృప మనకివ్వబడిన కృపను మనం ఉపయోగించుకుంటున్నామా లేదనడానికి ఆయన వాక్యానుసారంగా మనం వినయం చూపిస్తున్నామా, వాక్యానుసారంగా ఆయన భయభక్తులు కలిగి ఉన్నామా, వాక్యానుసారంగా ప్రీతికరమైన సేవ చేస్తాం. సేవ అంటే కేవలం పాస్టర్లు తర్వాత ఇంకెవరెవరో చేసేది మాత్రం కాదు, ప్రతి క్రైస్తవుడు సేవకుడే. రోమ 12వ అధ్యాయంలో మాట్లాడితే మీ శరీరాన్ని సర్వాంగయాగంగా అప్పగించుకోండి. పాస్టర్లకు మాత్రం చెప్పాడా? దేవునికి అప్పగించుకోవడం అంటే మన అనుదిన జీవితమే ఆయన సేవ. మీరేమి చేసినను తినను తాగినను ఆయన మహిమార్థం చేయమని వాక్యం చెప్తుంది. The biblical standard of Christianity is that is not only the one who is preaching, who is the pastors or reverends or whoever it may be, are the servants of God. Of course, the grace, special grace is given to them for a special thing. But every Christian or every child of God, those who washed by the blood of Christ are the servant of God. Because Bible says, whatever you do, either you eat or drink or sleep, do unto the glory of the Lord. So what we are saying is a ministry unto the Lord. What you are doing is a ministry unto the Lord. How you are behaving is a ministry unto the Lord. So when I say the ministry, the acceptable ministry unto the Lord, is not only about the ministry as such we think. That is why it says that our standards are different. The biblical standards are everyone are the priests unto the Lord. Everyone is the kings unto the Lord. Everyone is a prophet unto the Lord. Because we are living according to the word of God. Okay, let us go into the 3 matters, that the humbleness, the వినయం గురించి, తర్వాత 3 విషయాల గురించి కొద్దిగా వివరించడానికి ప్రయత్నిస్తాం. దేవుడు ఇచ్చిన కృపను సద్వినియోగం చేసుకున్న హైయెస్ట్ ఎగ్జాంపుల్స్. ఇంతకన్నా ఎక్కువ చేయలేమేమో అన్నంతగా లోబడిన వ్యక్తులను మీకు ముందు పెడతాను. అంతగా మనం చెయ్యొచ్చు, చేయలేకపోవచ్చు, కానీ మన స్టాండర్డ్స్ అన్నీ హైగా ఉండాలి. ఒక మొట్టమొదటి చూస్తే దేవుని ఒక వ్యక్తి యొక్క స్వభావం ఎలాంటిదని అనుకుంటే ఆ వ్యక్తి ఎలాంటి స్వభావం కలవాడో ఒక 10 నిమిషాలు గడిపితే తెలుస్తుంది కదా. ఈజ్ ఇట్ నాట్ పాసిబుల్ దట్ టు నో అబౌట్ ఎ పర్సన్ హౌ హీ ఈస్, హౌ హంబుల్ హీ ఈస్, ఆర్ హౌ హోల్ హీ ఈస్, ఆర్ హౌ గుడ్ హీ ఈస్, హౌ బిబ్లికల్ ఈజ్ ఫాలోయింగ్ ద వర్డ్ ఆఫ్ ద లార్డ్. అలాంటి వ్యక్తుల్లో ఒక వ్యక్తి ఏంటంటే మరియ. యేసేపుకు ప్రదానం చేయబడిన యేసయ్యకు జన్మనిచ్చిన మరియ. ప్రదానం చేయబడిన మరియను గబ్రియల్ దూత వచ్చి కలిసినప్పుడు ఒక మాట అంటాడు. ఏమంటాడు? దయాప్రాప్తురాలా, నీకు శుభం. ఇంకొక కిందకు వస్తే నీవు దేవుని కృప పొందిది అంటాడు. When the angel Gabriel came and visited Maria, he greeted her, you are the one who received the grace of God. దేవుని కృప పొందిన దానినైతేనంట అని మరి ఇంకొక చోట ఉంటుంది. అంటే దేవుని కృప పొందిన మనిషి ఆ కృపను ఎలాగ ఉపయోగించుకుందంటే, ఆమె ఎంతవరకు దేవుని కృపను ఉపయోగించుకుందంటే మనిషి మానవ మాత్రానికి సాధ్యం కానీ, వీలు పడని, తర్వాత అసమానమైన అసాధ్యమైన ఒక విధేయతకు తన జీవితంలో మనం చూడవచ్చు. Maria exhibited a obedience to God in such a way that it is beyond the limits that any human can do. It is beyond our imagination that she obeyed unto him. The obedience that she shown. 38వ వచనంలో ఏముందంటే, నీ ఇదిగో ప్రభువా, నేను దాసరాలను, నీ మాట చొప్పున నాకు జరుగును గాక అంటుంది. అల్టిమేట్గా అన్నీ అడిగిన తర్వాత నేను కన్యకను కదా, ఎలా గర్భం ధరించగలను అంటే తన యొక్క అనుమానాలన్నీ నివర్తించుకున్న తర్వాత తను అల్టిమేట్గా చెప్పిన మాట ఏంటంటే, నీ మాట చొప్పున నాకు జరుగును గాక. హౌ యూ కెన్ మెజర్ ద ఒబీడియన్స్ టు ద వర్డ్ ఆఫ్ ద లార్డ్ ఈస్ దట్ ద వన్ హూ రిసీవ్ ద గ్రేస్ ఆఫ్ గాడ్, షీ సెడ్ లెట్ యాజ్ ఇట్ ఈస్ డన్ యాజ్ యూ సెడ్. నీ మాట చొప్పున నాకు జరుగును గాక. మనం అనేస్తాం కదా, అదే నేను మొట్టమొదటి చాలా విషయాలు ఆమెన్ అని, హల్లెలూయా అని చాలా విషయాలు చెప్తాను. ఆమెన్ అంటే ఏంటి? అవునని. నిజంగా అవునేనా అన్నిటికీ? కాదు. మనం వీ డోంట్ మీన్ ఇట్ బికాస్ వీ యూజ్ ఇట్ అగైన్ అండ్ అగైన్. ఈవిడేంటే ఆమెన్ అన్నది, దేవుడు మాట చెప్పిన ఆమెన్ ప్రభువా, నీ మాట చెప్పినే జరిగిన. ఆ మాట యొక్క విలువ భారం ఎంత తెలుసా?
ఏదో తెలియక అన్న మాటలు కాదు. ఎందుకంటే నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అని ఆమె అనడం వలన ఎట్టి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందో, ఎటువంటి అవమానాలకు గురి కావాల్సి వస్తుందో, ఎన్ని అభండాలు భరించాల్సి వస్తుందనే గ్రహింపుతో పలికిన మాటలు. The words that he said, let it be done as you said, no? It is meaning that she is ready to accept whatever things comes upon her, how people speak about her, what the society will do to her. Even Bible itself says that, the word of God says that if anyone found pregnant before the marriage, they're supposed to be killed by the stoned to death. So does she don't know that if she say yes, what will happen? So when God said something, this is what going to happen, she said, let it be happen. So she is ready to pay all the cost that comes. ఆ టైంలో లక్షలాది మంది కన్యకులు ఉండి ఉంటారు కదా ఆ దేశంలో. ఒక్క మరియ దగ్గరికి దేవుని దూత వచ్చిందంటే దాని అర్థం ఏంటి? దేవుడే చెప్పాడు, దయా ప్రాప్తురాలు. దేవుడి నుంచి దేవుడు చూశాడు, ఈమె నాకు సరిపోయిన ఒక పాత్ర. సో దేవుడే దర్శించి మాట్లాడినప్పుడు అవును అని చెప్పే, లేదు కాదని చెప్పే అవకాశం కూడా ఉంది. అయినా కానీ ఆమె అవును చెప్పింది. ఆమెకి ఏంటంటే, దేవా నీకు తెలియనిదే ఉంది, పెళ్లి కాని పిల్లలు గర్భవతులు అయితే నువ్వే చెప్పావు చంపేయమని కదా. మా వాళ్ళు ఏం చేస్తారు, వెంటనే నన్ను చంపేస్తారు. వారికి ఎందుకు, నా భర్త నన్ను పెళ్లి చేసుకోబోయే వ్యక్తి నన్ను అంగీకరిస్తాడా లేదా? ఒకవేళ అంగీకరించకపోతే దేవుడు చెప్పాడా నీకేం పర్లేదు, నీ యేసేపుతో మాట్లాడాను, అతను నిన్ను పెళ్లి చేసుకుంటాడని చెప్పాడా? లేదు కదా. దాని తర్వాత కదా జరిగిన విషయం. అంటే ఎంత ధైర్యము, ఎంత సాహసం, ఎంత పట్టుదల, ఎంత వినయం ముఖ్యంగా ఉంటే, అవును ప్రభా ఏం జరిగినా పర్వాలేదు, నా పరువు పోయినా పర్వాలేదు కానీ, నా ప్రాణం పోయినా పర్లేదు కానీ, నీ మాట చెప్పున జరగను గాక. ఇది కదా విధేయత. దేవుడు ఇక్కడ దైవజనులతో వాక్యంతో మాట్లాడాలి. లెట్ మీ టెల్ ఇన్ ఇంగ్లీష్. సో షీ accepted the word of God, what came to her, with a complete humbleness. She absolutely knew what is going to happen to her. She may be stoned to death. Her husband, the one who is going to get married, may not accept her completely. When God told her this is what going to happen, Joseph didn't know that what is happening. Even God or Gabriel didn't tell, don't worry about it, I already spoke with Joseph. Did he say? No. So nobody in the picture, but yet she believed in the word of the Lord in the situations which is totally impossible, but she accepted that. This is the obedience that God desires from us. When a man of God, when any servant of God speaking to you, this is what God telling you, this is what God is going to do to you, you say amen, amen, hallelujah, but you don't really accept it, you don't think about the consequences, so you're not prepared for it. When you say amen, when you say yes Lord, but you don't follow it, that means you are disobeying God, or you are dishonoring God's word that has come to you. The obedience according to what God wants, when we say that let your will be done in our life, you should be ready for the unprepared things. She given her honor, she put her honor on the line for the obedience for the God and the word that has come to her. ఆమె దగ్గరికి వచ్చిన దేవుని మాటకి సంపూర్తి వినయం చూపించితే, తనకు కలగబోయే అవమానాల్ని, తనకు కలగబోయే నష్టాలని, తనకు కలగబోయే ప్రతిదాన్ని, ఎంత నష్టం కలుగుతుందంటే తన ప్రాణం పోవచ్చు. The ultimate disaster that can happen, she's ready for it. So when word of God is coming to you and promising you, you should be able to think the worst that can happen and prepare. Yes Lord, I'm ready. If not, don't say ready, because word of God says your yes should be yes, no should be no. Anything that's apart from it is from the devil. మనం ఆమెన్ చెప్పి ఆమెన్ అన్నట్టుగా మనం నమ్మకపోతే, ఆ విధంగా ప్రవర్తించకపోతే, అది దేవుని నుంచి దేవుడు కోరుకునే వినయం కాదు. దేవుడు కోరుకునే వినయం ఏంటంటే, మనకి ఎంత కష్టం జరిగినా, నష్టం జరిగినా, ఏమైనా సరే దేవుని మాట నేను వింటాను, ఆ విధంగా ప్రవర్తిస్తాను. నీ బుద్ధికి మించిన కార్యం దేవుడు నీకు చెయ్యమని చెప్తే లోపడగలవా? నీ బుద్ధికి మించిన, అంటే నీ ఊహకు మించిన కార్యం చేయడం కోసం దేవుడు ఏదో చేయబోతున్నాడు కనుక ఇప్పుడు నువ్వు ఇది చెయ్యంటే నువ్వు చేయడానికి సిద్ధపడుతున్నావా? నీ శక్తికి మించిన పని దేవుడు నీకు అప్పగిస్తే లోబడుతున్నావా? వినయం అనేది అక్కడ కనిపిస్తుంది. చిన్న చిన్న విషయాల్లో ప్రభువా నాకు ఉద్యోగం కావాలి, ఒక సద్యోగం కావాలి, 10 రూపాయలు కావాలి, ఇది మాత్రంతో సంతృప్తి పడిపోతే మనం అడుక్కున్న వాళ్ళకన్నా హీనులు. ఇఫ్ యు ఆర్ హ్యాపీ విత్ ద బ్లెస్సింగ్స్ విచ్ విల్ కమ్ అండ్ వ్యానిష్ విత్ యూ, and you are happy with that, you are not thinking beyond it,
then you are not thinking about actually in your acceptance, in your obedience, is actually God has some purpose to bring glory to Him. Then if you are accepting that kind of life, that means what? You are only limited your acceptance from God only which is related to you, then you are misusing the grace of God. మన శక్తికి మించి, మన బుద్ధికి మించి, మన పరిస్థితులకు మించి మనం తట్టుకోలేని పరిస్థితుల్లో దేవుడు మనల్ని నడుతాడు అనే గ్రహింపు మనకు లేకపోతే ఉండాలి. అది లేకపోతే దేవునికి నువ్వు విధేయత చూపించడం కష్టం. నా కొరకు నన్ను వెంబడించేవాడు తమ శిలను ఎత్తుకుని వెంబడించాలి. తల్లిదండ్రులైనను, అక్క చెల్లెలైనా, అన్నదమ్ములైనా, ఆస్తిపాస్తులను అన్నీ ఇచ్చేశాడు కదా పిక్చర్లో. ఎవరు వదిలిపెట్టినా, ఏమున్నా లేకపోయినా, ఏమి కోల్పోయినా, ఏమి పొందుకున్నా నేను దేవుని మాటకి నేను లోబడతాను. దేవుడు ఒక మాట పలికాడు, ఆ మాటకి ఈమె ప్రతిస్పందన ఒక మాట ఇచ్చింది. ఏంటి? నువ్వు అన్నట్టుగా జరగను కాక. గాడ్ ఆల్వేస్ స్పీక్స్ టు అస్. God never delays. God never lacks speaking to us. Somehow or another, God speaks to us. Never think that God is not speaking to us. It's only your problem if you are not able to listen. But thing is, it's one part that God speaks to us. The other part is that you have to respond with your word. You have to give word to the Lord. Yes, Lord, let it be done. If you are not doing according to what God says, and you are not doing, and if you are not doing, then it's not obedience to the word that has come. Word comes to us, we have to show obedience to the word until even the last point, least point, until where we can go and beyond that. మరియా ఏం చేసిందంటే తాను పొందుకున్న అమూల్యమైన కృపను ఎంత దాకైనా ఏమైనా సరే ఆయన చెప్పిన, అంటే నేనేమైపోయినా పర్లేదు. ఒక కన్యక గర్భం ధరించడం అంటే మనం నమ్మగలం. మన ఇంట్లో కానీ మన ఎవరికైనా కానీ, పెళ్ళి కానీ అమ్మాయిలకి ఎవరికైనా గర్భం ధరిస్తాయి. ఊహించుకోండి ఒకసారి. అటువంటి పరిస్థితులు ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల క్రితం అలాంటి పరిస్థితులు మరియా ఒప్పుకుందంటే దానికి కారణం ఏంటంటే, ఇంకొక వేరే ఎవరైనా కన్యకలు గర్భం అయ్యారా చరిత్రలో? లేదు కదా. మరియా కాకుండా ఆ ఒకే ఒక్క స్త్రీ దైవాత్మ వల్ల గర్భం పొంది బిడ్డకు జన్మ ఇవ్వడానికి ఆమె ఒప్పుకోవడం వల్ల ఆవిడకి ఇవ్వబడిన కృప ఎంత సఫలమైందంటే లోకానికి రక్షకుడిని అందించగలిగింది. How much is greatest the reward that she received is just because of the obedience to the word of the Lord. God has given us grace that no one in this world got it. She became mother for Jesus Christ. So obedience is not only when we can, how much we can, how far we can, but obedience is that whatever it may happen, let your will be done. Whatever the people may say, whatever the world may say, however people may measure us, no. ఒక ఉదాహరణ చెప్తాను. మన మాటల్లో, ప్రవర్తనలో అహంకారం, హూంద, డబ్బు, తర్వాత సొంత డబ్బు కొట్టుకోవడం, ఇవన్నిటిలో మన యొక్క పద్ధతులు తెలుస్తూ ఉంటాయి. కానీ మనల్ని మనం తగ్గించుకొని దేవుని యొక్క నామం మాత్రం అందరూ మహిమపరచబడాలి అనేది ఉంటే మన జీవితం వేరుగా ఉంటుంది. ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ డిఫరెంట్ లైఫ్ వెన్ యూ రియల్లీ accept the word of God has to be fulfilled through me, in me. Then the way that God does things are beyond. It is not the same. అంటే దేవుని మాట ఒక లోబడడం వల్ల మన పరువు పోతుంది అనుకుంటే అది ఓకే. అంత మాత్రం కృప మనల్ని విడిచిపెట్టినట్టు కాదు. కృప ఉంటుంది, కానీ కృపకు లోబడడం వల్ల వచ్చే బహుమానాలు అత్యధికం. ఇట్ ఈస్ ట్రూ అండ్ ఇట్ ఈస్ ఓకే ఇఫ్ యూ ఆర్ నాట్ ఒబీడియంట్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. గాడ్ ఈస్ నాట్ గోయింగ్ టు కిల్, గాడ్ ఈస్ నాట్ గోయింగ్ టు రిమూవ్ ద గ్రేస్ ఆఫ్ గాడ్, బట్ ఇట్ ఈస్ అప్ టు యూ వెదర్ ఇఫ్ యూర్ accepting the grace or living according to the standards that you show obedience to the word of God. The rewards that God has kept is beyond imagination. ప్రభు మనకు దేవుని మనం ఏమనుకుంటాం? మన పరువు ముఖ్యమా, పరిశుద్ధత ముఖ్యమా అనుకుంటే ఏమనుకుంటాం మనం? ద ఆనర్ ఈజ్ ఇంపార్టెంట్ ఆర్ ద హోలీనెస్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ అస్? విచ్ వన్ యుల్ చూస్? పెళ్ళికి వెళ్తారు, 10 మందిలో ఉంటారు, వాక్యానుసారంగా వస్త్రధారణ చేసుకుని వెళ్తాం మనం? చెప్పండి. ఈజ్ ఇట్ ట్రూ దట్ వీ రెస్పెక్ట్ గాడ్, వీ హ్యావ్ ఫియర్ ఆఫ్ గాడ్, వీ వర్షిప్ గాడ్, బట్ విల్ యూ గో ఎ ఫంక్షన్ టు ద ఫ్రెండ్స్ ఆర్ టు ఎనీవేర్ యాజ్ అకార్డింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్ విచ్ సేస్ ద డ్రెస్ కోడ్? తగుమాత్రపు చెయ్యం కదా. వీ కెనాట్ హ్యావ్ ఇట్. వీ ట్రై టు షో ఆల్ దట్ వీ హ్యావ్. పీపుల్ షుడ్ నాట్ లుక్ అస్ డౌన్. వై? బికాస్ ఇట్స్ ద హ్యూమన్ టెండెన్సీ. ఎవ్రీ వన్ షుడ్ థింక్ అబౌట్ మీ వెల్. That is fine. That is the highest thing that you can. You may able to give your life, but you are not will give your honor. But God wants, sometimes it comes that you should be ready. Even you are dishonored among all the loved ones. It is okay because God asked me to do. It doesn't mean that you go as a simple one. But thing is, this is what our nature. But you should be ready, then God will make things possible.
దేవుని కృపకు పాత్ర అయిన మరియ దేవుని యొక్క మాట నిలబెట్టడానికి అసాధారణమైన విధేయతలు చూపించింది. అలాగే ఆ రోజు గబ్రియల్ దూత వచ్చి నువ్వు గర్భం ధరిస్తావని ఇప్పుడు మనకు చెప్తాడా? అవకాశం మనకు లేదు. అందుకని నేను కొన్ని ఉదాహరణలు అత్యుత్తమం. కానీ మన వంతుగా మనం ఎంతవరకు విధేయత చూపించగలగాలో అంత విధేయత చూపించాలి. దేవుని కృప నీపై సమృద్ధిగా పని చెయ్యాలంటే, నువ్వు సద్వినియోగం చేసుకోవాలంటే వీలైనంత వరకు ఆయన మాటకు విధేయత చూపించాలి. దేవుని మాటకు విధేయత చూపించడానికి పరువు పోగొట్టుకున్నా పర్లేదు, కానీ దేవుని మాటే నా జీవితంలో జరగాలి, దేవుని ఉద్దేశాలు నాతో జరగాలని ఇంకొక మనిషి ఉన్నాడు. అతడు యాకోబు కుమారుడైన యోసేపు. చిన్నప్పటి నుంచి దేవుడు తనతోని మాట్లాడుతున్నాడు కళల ద్వారా, దర్శనాల ద్వారా. నీ జీవితంలో ఏం చేయబోతున్నాఅనేది దేవుడు ముందే తనకు బయలుపరిచాడు. తనకు గ్రహింపు ఉన్నా లేకున్నా కానీ దేవుడు తనతో మాట్లాడాడు. కానీ తన జీవితంలో అది ఉండిపోయిన తర్వాత తనకు ఒక పరిస్థితి ఎదురైంది. పరువు కాపాడుకోవాలా, పవిత్రత కాపాడుకోవాలా? అతను పవిత్రత కాపాడుకోవడానికే సిద్ధపడ్డాడు. దెర్ ఇస్ వన్ మోర్ క్యారెక్టర్, జేకబ్. Joseph, who was the son of Jacob. He realized that God is speaking to him about his life from the childhood through the dreams and visions. He might accept it or not, he might realize that not, but he was committed to the word of God. When situation came, he was gone through lot of troubles, but situation came where promotion came. The lady told, if you obey me, your life will be different. You will no more will be in the jail. She already given hint, but if you don't, if you say no to me, think about your life. So he chose whether honoring the word of God, honoring the purpose of God, because he already had in mind what God want to do through his life. He decided, even though they put me in jail, even though everybody may look at me differently, even though they kill me, I will not leave my righteousness, I will not leave my holiness. So he's shown such a obedience to the calling that God has called him. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు చిన్నప్పటి నుంచి. ఎన్ని కళలు రాలేదు, ఎన్ని దర్శనాలు రాలేదు, ఎన్ని ప్రవచనాలు రాలేదు, ఎంతసేపు వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడలేదు. కానీ పరిస్థితి వచ్చినప్పుడు, ఏదైనా పరిస్థితుల్లో నువ్వు నెట్టబడినప్పుడు, అది లేమై ఉండొచ్చు, కలమై ఉండొచ్చు, అనారోగ్యమై ఉండొచ్చు, ఏమైనా ప్రభువా నాకే ఎందుకు ఇలా? God pushes you to the corner to test your obedience to the word of the Lord. God has spoken to you from childhood, through the prophecies, through the word of God, through your own dreams, so many ways. God keep on speaking to you what God want to do through your life. But when God pushes you to test your obedience to him, which one you are choosing? You're choosing wealth, or you're choosing anything that is pleasing you, or if it is necessary, oh no Lord, it is not good, I'll obey, I will not work in this place, I will not be in the fellowship with such kind of people, I will not live this kind of life, I will live this is where God want to test your obedience to the word of the Lord. మరొకరైతే యోసేపు కాకుండా ఇంకెవరైనా పరిస్థితులు ఉన్నంటే, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవుడు నాకు ద్వారాలు తెరిచాడు. ఈ ఒక్క పూట ఎవరు చూడట్లేదు, ఎవరికీ తెలియదు. ఒకవేళ ఆమె చెప్పినట్టు ఒప్పుకొని ఉంటే నాకు ప్రమోషన్ వస్తుంది, నా జీవితం మారిపోతుందని ఎగిరి గంతేసి ఉండేవారు. మనకు కూడా ఒక్కొక్కసారి వచ్చే ప్రమోషన్లు, ఒక్కోసారి వచ్చే మంచి, ఒక్కోసారి దేవుడు మనకి పెట్టే టెస్టులు కూడా ఉండొచ్చు. Sometimes whatever good that we think it comes, it can be test, whether you're choosing between the holiness or the word of God, the obedience to the word of God. If it's not, it is better to see. ఒక మనిషి అంటేనంటే, దేవుడు ఉన్న చోట నరకమైనా సరే నేను అక్కడికి వెళ్ళడానికి ఇష్టపడుతున్నాను, దేవుడు లేని చోట పరలోకమైనా సరే నాకు వద్దంటాడు. Our obedience to the word of God, or our attitude towards holiness should be like this. If God is there in the hell, I am willing to go there. If God is not there in the heaven, I don't want to go. మనకి ఇవ్వబడిన మంచి అయినా కానీ, ఉన్నతమైనదే కానీ, ఆఫర్లు వచ్చినా కానీ, అది మంచిది కాకపోతే, వాక్యానుసారం కాకపోతే అది మనకి కీడునే చేస్తుంది. సో దేవుడు ఈ విధంగా కూడా మనం ఏం చేస్తామంటే, దేవుడి యొక్క కృపను మనం సద్వినియోగం చేసుకుంటాం. అందువల్ల ఏంటంటే, మనం దొరికే దేవుని ప్రతిఫలం, ఆశీర్వాదం, ఫలాలు, అభివృద్ధి, తెరిచిన ద్వారాలు, వీటి మీద మాత్రమే దృష్టి ఉంచకూడదు. దేవుడు ఏదైనా ఇస్తాడు. God can allow anything in your life. It's not necessary only the blessing, it's not necessary only the open doors, it's not necessary the blessings that everybody got in their life. It can be different, but still, if it is the God is the one who's allowing in your life, you should be able to choose the hell if necessary.
That is the obedience that God wants us to show. You may be questioning God. Why? Because we are easily questioning God, because our measurement with God's blessings, measurement of God's grace is that only attached to the blessings. What everyone is having, I should have it. Or more than what, even we count the grace of God in such a way that if we have something more than other person, it is the grace of God for you. So, grace of God, we should not limit God into the bottle that we think. You should not limit God's grace only the cars that you got, promotions that you got, or anything that you put in list. It is not necessary. If God wills, He gives. If not, it's no. సో తోటి వారికి కనబడేటట్లు మనం ఉండాల్సిన అవసరం లేదు, కానీ దేవుని దృష్టిలో నిర్దోషంగా కలిగి ఉండాలి. అట్టి కృపను కలిగి ఉండి వినయముతో దేవునికి భయభక్తులతోనూ ప్రీతికరమైన సేవ చేయడం. సో మనం కోరుకుంటే వచ్చేవి శ్రమలు కాదు. గుర్తు చేసుకోండి, మన జీవితంలో క్రైస్తవ సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించేవారు శ్రమల పాలవుతారు. దోస్ హూ వాంట్ లివ్ ఎ రైచియస్ లైఫ్ విల్ గో త్రూ ద ప్రాబ్లమ్స్. I'm talking little entirely against other one, differently than what you regularly listen. So blessings, all that's open doors, all that is happening is not necessary to the blessing. Because the blessings can make you spiritually proud. దావీదు ఒక మాట అంటాడు, సంపదలు హెచ్చించిన, ధనము హెచ్చించిన దాని వాటిపై మనసు పెట్టద్దు అంటాడు. ధనం హెచ్చింపబడుతుంది, మీ ఉద్యోగాల్లో ప్రమోషన్లు వస్తాయి, మీ యొక్క ఆస్తులు అన్నీ పెరగవచ్చు. అన్నీ పెరిగినా కానీ మన యొక్క దేవుని పట్ల మన యొక్క ప్రవర్తన మారకూడదు. ఎందుకంటే పరిస్థితులు మన ప్రవర్తనను మార్చే అవకాశాలు ఉన్నాయి. సో కోరుకుంటే వచ్చేవి శ్రమలు కాదు. మనం ఏమనుకుంటాం, మనం ప్రార్థిస్తాం, కోరుకుంటాం, ఇది కావాలి అది కావాలని కోరుకుంటాం. ఆ విధంగా జరగకపోతే మన మనసు నొచ్చుకుంటుంది. అందువల్ల మనం గుర్తు తెచ్చుకోవాల్సిందంటే కోరుకుంటేనే వచ్చే సమస్యలు కాదు, మనం అనుకున్న ప్రశ్నలు వస్తేనే అది ఎగ్జామ్ కాదు. It is not an exam if you prepared everything and that only comes. It is not a life that if you had only everything that happened according to what you wish. Because God can give you a different life. The grace of God, especially on somebody, those who really can live a different life than others, it's a special grace. చాలామందిని మేము చూసాము, అనుభవిస్తున్నాం. ఏంటంటే ఎవరికి లేని మనకు కలుగుతుంటాయి. ముఖ్యంగా దైవజనులు ఏమనుకుంటున్నారంటే అందరి కోసం మేము ప్రార్థన చేస్తుంటాం, అందరికి అనుకున్నది జరుగుతాయి, కానీ మేము కోరుకున్న ప్రార్థన చేసినా మాకు జరగవు. దేవుడు పరీక్షిస్తుంటాడు. ఇట్ ఈస్ ట్రూ దట్ ఇట్ హ్యాపెన్స్ ఇన్ అవర్ లైఫ్. వీ ప్రే ఫర్ ఎవ్రీ వన్, దోస్ హూ ఆస్క్, అండ్ వీ సీ దట్ గాడ్ ఈస్ వర్కింగ్ మిరక్యులస్లీ. బట్ వెన్ వీ ప్రే దట్ things won't happen, we understand that is a special grace that God knew that we can tolerate and go through this because God has a purpose. యోబు గురించి అందరికి తెలుసు కదా. యోబు నీతిమంతుడును సత్ప్రవర్తన కలిగిన మనిషి, దేవుని దయ తన మీద ఎంత ఉంది. ఆ యోబుకి ఎంత భయభక్తులు కలవాడంటే మనం ప్రార్థన చేసినట్టుగా కాదు. తను ఇంకా ఏమి జరగకముందే జరుగుద్దేమో జరగకూడదని దేవునికి ప్రతిరోజు యాగం చేసేవాడు అంట. జోబ్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ హౌ వీ కెన్ హ్యావ్ రెవరెన్స్ టువర్డ్స్ ద లార్డ్. హీ యూస్ టు ప్రే ఫర్ హిస్ చిల్డ్రన్ ఎవ్రీ డే, ఈవెన్ ఎవర్ బిఫోర్ దే కమిటెడ్ ఎనీ సిన్. So his prayer life is not ordinary prayer life. His prayer life is not a law. It is not like that for the healing that after once somebody got disease. His prayer life is just ahead of it. If in case something goes wrong, if at all in their mind they speak against you, please forgive them. సో యోబు లైఫ్ ఏంటంటే అంతగా ప్రార్థన చేసిన యోబుకి దేవుడు జవాబు ఏమని ఇచ్చాడు? నా కుమారులు పాపం చేస్తారేమో క్షమించు అని అనుదినం బలులు అర్పించే యోబుకి దేవుడు ఏం జవాబు ఇచ్చాడు చెప్పండి? ఆ 10 మంది కూతుర్లు సుఖంగా జీవంతో చక్కగా ఉన్నారు, అభివృద్ధి చెందారా? ఒక్కడు మిగలకుండా అందరూ చనిపోయారు. ₹1 మిగలకుండా అన్నీ పోయినాయి. ఒక్క జంతువు లేకుండా అన్నీ పోయినాయి. మరి ఏమంటారు? మనకంత భక్తిపరుడేనా యోబు? అలాంటి భక్తిపరుడికి దేవుడికి అలా ఎందుకు అంగీకరించాడు అటువంటి పరిస్థితులు రావడానికి? టేక్ ఎగ్జాంపుల్ ఆఫ్ జోబ్. జోబ్ ఇస్ సచ్ ఏ పర్సన్ హూ ఒబే గాడ్. So it is not, and God, he prayed in ahead of things. He lived a righteous life. But God did just 100% opposite to what he asked for it. All his sons were killed. All his wealth is gone. All his sin, everything is gone. Not only in a gradually in way, but in at once. What do you say about? Is Job something wrong with the Job or something wrong with God? So that is what I'm telling. The way that we understand things are different. If you understand God only as a good, everything good should happen, nothing bad should happen,
Not necessary. God chooses his people specially with a capacity to prove that my child can be obedient even in the situation where it says that it is not good. యోబు ఎంతవరకు ఒబీడియన్స్ భయభక్తులు చూపించాడంటే, ఇదంతా పోయినా కానీ వాళ్ళ భార్య వచ్చి ఏం చెప్పింది? బుద్ధి లేదా నీకు? ఎంత చేసిన దేవుని ఇంకా కొలుస్తావా? ఉట్టి మానేస్తే సరిపో, తిట్టి దేవుని దూషించి చనిపో ఉంటుంది. అది ఎంత క్రూరమైన మనసు, అలాంటి మనసు మనకు ఉంటుంది చాలామందికి. ప్రార్థన చేస్తే మేలు చేసేవాడు దేవుడు, కానీ కీడు జరిగితే ఆయన దేవుడు ఎలాగవుతాడు? ఆయన తిట్టి దూషించి మళ్ళీ ఏం చేయాలి? నువ్వు చచ్చిపో. So this is what we want. God is enough. God enough what has done in your life. I can't bear anymore. Please kill me. That's what somebody prayed. Who is that? Elijah prayed. Jonah prayed. It's better. Jonah prayed just for a plant. Elijah, after doing so much, somewhere it is possible for us to question God. God, why these things are happening in my life? I am so devoted to you. You can tell 110 things. But if God chosen you to prove that you can be obedient to him even in spite of all the troubles, God gives you the grace to come over. Don't be upset with things that you don't have it. Don't be upset with the things that doesn't happen. Don't be upset with the things that you're praying for years together. Who knows? God want to prove his goodness in your life. So Job ఏమన్నాడంటే, ఆయన నన్ను చంపినను నా భక్తి విడవని అంటాడు. ఆయన నన్ను చంపినను, ఆయన కొరకు నేను కనిపెట్టుకుంటున్నాను, ఆయన సన్నిధిని నా ప్రవర్తన న్యాయమని రుజువుపడతాను. వాట్ ఎ గ్రేట్ స్టేట్మెంట్, రైట్? హీ సేస్ దట్ ఐ విల్ నాట్ లీవ్ మై రైచియస్నెస్ ఈవెన్ హీ కిల్స్ మీ. ఈవెన్ గాడ్ డోంట్ గివ్ మీ, దట్స్ ఫైన్, ఇట్స్ అప్ టు హిమ్. యోబు గ్రంథం అంతా చదువుతానంటే, యోబుకు ముందు ఆయన దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకున్నాడు, దేవునికి స్తోత్రం అంటాడు, అంతవరకు బాగుంది. దాని తర్వాత స్నేహితులు వచ్చి, లేదరా బాబు నీలోనే ఏదో తప్పు ఉంది, అందువల్ల నీకు ఇలా జరుగుతుంది, నీ భక్తి సరైనది కాదు, నీ ప్రార్థన సరైనది కాదు, నువ్వు దానాలు సరైనది కాదు, ఏది సరైనది కాదు, దేవుడు లేకపోతే దేవుడు నేను ఎందుకు? ఇది మానవ దృష్టి. People may say, Job, when he came to the presence of the Lord, all things that are gone, he initially said that God has given, God has taken praise unto the Lord. But actually he confused. It's because his wife told, how can God do this to you? Forsake God. His friends came and told that there is something wrong with you, otherwise God will not do. This is the human tendency. Job also confused a little, but he said that, once he realized that it is from the God. Again, I'm telling, when you realize that things are coming from God, even though it looks like adversary to you, then he says that, let your will be done in my life. Even I die, even everything the world may say, that the whole world is saying that he did something wrong. And his friends cursed him like anything throughout the book of Job. But he says that, God will prove me that I am righteous. See, we should not go beyond the acceptance of people and the society when it comes to the pleasing God. When you have the trap of acceptance, then you feel that you have to please people. You have to prove people that you are prayerful, you are powerful, God is speaking to you, God has purpose in your life. How you can prove? By proving that something good is happening. But if God chooses that you should go through the suffering, and so that God's name will be glorified through that, then you should be able to tell that, yes, Lord. ఇటువంటి భయభక్తులే మనకు కలగాలి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం ద్వారా ఇహలోకమందు మనకు శ్రమలు ఉంటాయని తెలిసినా కానీ ఆయన అనుసరించడమే నిజమైన భయభక్తులు. ఈ కూడారాల్లో ఒక నరమాంసకుల మధ్య ఒక మిషనరీ గారు హతసాక్షయ్యారు. మీకు తెలిసి ఉంటుంది, జిమ్ ఎలియట్ కదా. ఆయన ఒక మాట మీకు ఏంటి గుర్తుందా? హీ ఈజ్ నో ఫూల్ హూ గివ్స్ వాట్ హీ కాంట్ కీప్ ఇట్ టు గెయిన్ వాట్ హీ కాంట్ లూజ్ ఇట్. తను దాచుకున్న పాడైపోయేది పోయేదాన్ని పట్టుకునే ఉండే బదులు మనం పోగొట్టుకోలేని మహిమకరమైన ఒక దీవెన ఉందంటే అదే నాకు కావాలంటాడు. ద థింగ్స్ దట్ యూ కెనాట్ కీప్ ఇట్, బెటర్ నాట్ టు హోల్డ్ ఇట్. ద థింగ్స్ దట్ కెనాట్ బి స్టోలెన్, బెటర్ టు హోల్డ్ ఇట్. ఇహలోకముందు మనకున్నవన్నీ మీ వెంట్రుకతో సహా అన్నీ మాయమైపోతాయి. కానీ ఎన్ని చేసినా మాయమ ఉందేంటి? దేవుని ముందు ఒక రోజు నుంచుంటాం, భలా మంచి నమ్మకమైన దాసుడా రా, నీకోసం అంటే భూమి పునాదులు ఏర్పరచబడక మునిపే నీకోసం సిద్ధపరిచిన నీ యొక్క స్వాస్థ్యంలోకి రామంటే దేవుడు. అది ఊహించుకుందాం. ఇక్కడ అన్నీ కూర్చొని అన్నీ
జీవితంలో అన్ని ఎత్తులకి ఎదిగి ప్రార్థించడం అన్నీ పొందుకొని అన్ని దేవుళ్ళు చేసిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుడు నువ్వెవరో నాకు తెలియదంటే కదా. దెర్ ఇస్ అ డే ఈస్ గోయింగ్ టు కమ్ వేర్ వీఆర్ గోయింగ్ టు స్టాండ్ బిఫోర్ ద లార్డ్. హౌ ఇట్ విల్ బి అవర్ సిచ్యువేషన్, వెదర్ వీ విల్ బి లిజనింగ్ ఫ్రమ్ గాడ్, వెల్ డన్ మై సర్వెంట్, వెల్ డన్, come enter into the kingdom that which I prepared from even before the foundation of the world, or doing everything, gaining everything, every blessing filled with your life and you gone everything, your life is always hallelujah, praise God, but you never experience what God wants you go through. But you go there, after gaining everything you leave here, but you go there, God says you're a loser, out. So that will be డిజాస్టర్ ఫర్ అస్. సో దేవుని కృప పొంది సద్వినియోగం చేసుకోవడం అంటే ఎంత వినయం కలిగి ఉండాలి. ఎంత వినయం అంటే లోకం భరింపసఖ్యం కానీ ఊహించలేని అవమానం భరించడం దేవుని చిత్తం అయితే భరించగలగాలి. The obedience that God wants is that even though you cannot, you think that, even though the world may totally be against you, but you are standing for the word of God, then that's okay. That's the obedience that God desires. ఎంత భయభక్తులు కలిగి ఉండాలంటే అది శ్రమ అయినా, వ్యాధి అయినా, కష్టమైనా, నష్టమైనా, ఓకే ప్రభా నీ నుంచి వచ్చింది కనుక నేను ఇష్టపూర్వకంగా భరించడానికి నేను సిద్ధంగా ఉన్నాను అనడమే దేవుని యందు భయభక్తులు కలిగి. వాట్ ఈస్ ద ఫియర్ ఆఫ్ గాడ్ దట్ యూ కెన్ షో ఈస్ దట్ వాట్ ఎవర్ మే హ్యాపెన్, ఇట్ మే బి డిసీజ్, ఇట్ మే బి ఇల్నెస్, ఇట్ మే బి ఎనీథింగ్, బట్ ఇట్ ఈస్ ఓకే గాడ్, బికాస్ యూ ఆర్ అలౌవింగ్ ఇట్, ఐ విల్ గో త్రూ ఇట్. That is the bless. That is the respect that God wants from us. So దైవ కృప కలిగి ఆ కృప కలిగి వినయముతోనూ భయభక్తులతోనూ దేవునికి ప్రీతికరమైన సేవను చేయడం. నోహ గురించి తెలుసు కదా, సంపూర్ణ నాశనం చేయడానికి దేవుడు సిద్ధపడిన తర్వాత ఈ కుటుంబాన్ని ఎంచుకున్న తర్వాత ఈ కుటుంబంలో ఒక మాట ఎవరు మీరు విని ఉండని బహుశా విని ఉండని ఒక సంగతి చెప్తాను. దేవుని పని కోసం 100 సంవత్సరాల వారు వాడని కట్టుకున్నారు. ఈ 100 సంవత్సరాలు పనిచేస్తున్న ఎవరు సహాయం చేశారు? ఎవరు చేయలేదు. నో వన్ కేమ్ టు హెల్ప్ నోవా వెన్ హీ బిల్డ్ ద ఆర్క్ ఫర్ 100 years. హూ హెల్ప్డ్? ఓన్లీ దిస్ 8 of them. నోవా, అతని భార్య, అతని 3 కొడుకులు, 3 కుమార్తెలు. మీరు ఎప్పుడైనా గమనించారా ఈ 100 సంవత్సరాల్లో వీళ్ళకి పిల్లలు పుట్టారా కొడుకులకి? జస్ట్ థింక్ అబౌట్ దిస్. ఇన్ దిస్ 100 years of work building the ark, whether Noah's sons has children or not. Tell me. No. That means even they're forsaken or forgotten that they have to live like a husband and wife. They didn't have a physical intimacy throughout 100 years just to complete the word of God. Please listen carefully. When God given a commandment to Noah, he given command to all of them, 8 of them. And 8 of them obeyed the Lord even unto the extent they forgot their family life. They didn't have children. They conceived the children in the 100 years. What do you think about it, the obedience to the word of God? What do you think about the meaning of the showing God's respect, the word that God has given to us? It is not only the obedience that only when you are. So these are all this is beyond our explanation. How can a family can forsake and not about concentrate about their intimation or the life that they can live together, but only thinking about, as if the morning they get up, go and build the house and come, and everybody else is criticizing them, mocking at them, but still doesn't matter. They could have told them, is it because of this you married us? Because of this you didn't have anybody to help in the building the ark that you not taken us to as a workers to live like a slaves? But yet we obey the Lord. God is desiring some standards in our obedience. If at all you cry for something, don't cry for unnecessary things. Those who love, those who don't live, those who have, what you don't have. If at all you can cry unto the presence of the Lord whether I am able to do your will or not. If your will is not being fulfilled in my life, please help me to utilize the grace. I'm going to conclude here. There's one more thing is about Paul that who did a ప్రీతికరమైన సేవ చేశాడు. ఎంత ప్రీతికరమైన సేవ అంటే తన్ను తాను కరిగిపోయినంతగా. He melted himself. He poured him on his whole life. He did. Without him, there is no Christianity today. Do you believe that? If he didn't explain about the Old Testament, there is no we could not sit here. If he didn't bring the gospel to the Gentiles, you and me could not sit here. Millions of Christians are added into the body of Christ. Millions of churches are built. Even this keep going on because one person did acceptable ministry unto the Lord.
the ministry that we do, or the life that we live should be able to bring the glory unto the Lord in immense way. As I conclude here, దేవుని కృపను మనం కలిగి ఉండాలంటే మన ప్రాణం పోయినా పర్వాలేదు, ఆయనకి వినయం చూపిస్తాం. మనకు ఉన్నది పోయినా పర్లేదు, లేకపోయినా పర్లేదు, ఆయన భక్తులు కలిగి ఉంటాం. ఏం చేసినా ఆయన మహిమ కోసం చేస్తామని ఒక సమర్పణ మనకు ఉండాలి. ఒక్కళ్ళు మూసుకుని చిన్న ప్రార్థన చేసి నేను ఇక్కడితో ముగిస్తాం. Let us pray. Precious Father, we praise you, Lord. Lord, the grace that you given to us, Lord, it is immensible, Master. Lord, నీవు మాకు ఇచ్చిన కృపను మేము ప్రభా లెక్క పెట్టడానికి ప్రభా అది సాధ్యం కాదు. మాకు అనేకమైనవి ఇచ్చావు, కానీ నువ్వు ఆ కృపకు బదులుగా మేము ఒక విధంగా జీవించాలని, కొన్ని గుణాలు కలిగి ఉండాలని నీవు ఆశిస్తున్నావు. నీ కృపను సద్వినియోగం చేసుకునే కృపను మాకు దయచేయండి. పరిస్థితులు ఎలాగున్నా కానీ తండ్రి, ఎవరేమన్నా కానీ నేను వెంబడించడానికి నీకు నమ్మకం ఉండే గొప్ప కృపను దయచేయమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.